లోక కళ్యాణార్థం మరియు రైతు సంక్షేమం కోసం సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటల సమృద్ధితో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తిరుమల సప్తగిరుల ప్రదక్షిణ పాదయాత్ర నిర్వహించామంటూ శ్రీ గోవిందరామ ప్రచార సేవా సంఘం ప్రతినిధులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు తెలియజేశారు. ఈ యాత్ర గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. కొల్లిమిట్ట సానిబాయి అడవి దాటి బ్రిడ్జి పక్కన బాలదాస్పల్లి వద్ద సాయిబాబా గుడి వద్ద బస చేస్తూ 21వ తారీఖు శుక్రవారం రోజుకి పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఈ 12 రోజుల యాత్రలో 15వ తారీఖు ప్రారంభమైంది. శ్రీనివాస మంగాపురంతో ప్రారంభమై రంగంపేట కళ్యాణిరామగుండ జై గోవింద జై జై గోవింద. శ్రేయకాంతాయ కళ్యాణ నిధియే నిధియర్థినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించనం వెంకటేశ సమోదేవో నభూతు నభవిష్యతి. వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైన విశ్వాసంతో భక్తితో శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం విజయవాడ వారి ఆధ్వర్యంలో తిరుమల సప్తగిరుల ప్రదక్షిణ పాదయాత్ర ప్రప్రథమంగా ఆలోచించి చేయడం జరుగుతున్నది. ఆగస్టు 15వ తేదీన శ్రీనివాస మంగాపురం నుంచి ప్రదక్షిణ పాదయాత్ర ప్రారంభమైంది. ఈరోజు 11వ రోజు. ఈ యాత్ర ఎందుకు చేస్తున్నామంటే శాస్త్రవేత్తల కాడ నుంచి ప్రభుత్వాలందరూ కూడా ఎల్ నీనో అని పెద్దగా వర్షాలు పడవు అని చెప్పినప్పుడు ఆందోళన పడుతున్నప్పుడు ఇక మనం ఒక దైవం అనుకూలం కోసం కేవలం వర్షాల కోసం రైతుల సంక్షేమం కోసం దేశ సంక్షేమం కోసం ఈ పాదయాత్రను గోవిందనామ ప్రచార సేవా సంఘం తలపెట్టడం జరిగింది. ఈ యాత్ర 120 మందితో 260 కిలోమీటర్లు శ్రీనివాస మంగాపురంలో ప్రారంభమై మొదటి రోజు బాక్రాపేట, రెండవ రోజు దేవరకొండ, ఇలా అన్నీ పించా డ్యాము, అట్లాగే రాజంపేట, కోడూరు, అట్లాగే ఈరోజు సాయంకాలంకి మన కరకంబాడి ముందరున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు యాత్ర వస్తుంది. రేపు ఉదయం అక్కడ నుంచి ప్రారంభమయ్యి శ్రీనివాస మంగాపురంకి యాత్ర ముగింపు జరుగుతుంది. ఈ యాత్రలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా శ్రీవారి భక్తులు స్వామివారి మీద అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతో పాల్గొనడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎక్కడైతే రాత్రి మేము ఆగుతున్నామో ఆ ఆలయాల కాడ స్వామివారికి 1,00,000 తులసి దళార్చన కార్యక్రమాలు దిగ్విజయంగా చేయడానికి ఉదయం మన కరకంబాడి ఆలయం కాడికి కానీ లేదంటే రేపు ఈవినింగ్ శ్రీనివాస మంగాపురంకి కానీ మీరు రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. జై గోవింద జై జై గోవింద. 260 కిలోమీటర్లు. అవునండి, 260 కిలోమీటర్లు. శ్రీనివాస మంగాపురం మళ్ళా ఎండ్ అవుతుంది. శ్రీవారి మెట్టు ద్వారా 13వ రోజు స్వామివారి దర్శనంకి బయలుదేరుతాం టోటల్ టీం. మన కొండ గిరులన్నీ కొండ చుట్టూ అండి, మొత్తం ఏ సప్తగిరులు. ప్రాంతాల పేర్లు వచ్చి చెప్పమంటారా? శ్రీనివాస మంగాపురంలో ప్రారంభమై తిరుపతి విభాగ్ మాతృశక్తి సంయోజకుగా పనిచేస్తున్నాను. మాకు చిరకాలంగా గోవిందనామ ప్రచార సంఘంతో అనుబంధం ఉంది.
తిరుపతిలో వారు మేము కలిసి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఎవరు తలపెట్టినటువంటి మహత్తరమైన కార్యక్రమం మన సునీత మధుసూదన్ గారు తలపెట్టారు. విజయవాడ వాస్తవ్యులు సప్తగిరుల ప్రదక్షిణ. దీనికి నాంది సింహయాజి గారు, మన దేవలోక్ పీఠం వారు సింహయాజి గారు వారు తలపెట్టారు. ఫస్ట్ మంత్రరాజు పీఠాధిపతి వారు సప్తగిరులు, ఈ సప్తగిరుల చుట్టూ ఉన్న గుళ్ళన్నింటినీ కూడా వారు కనిపెట్టి ఈ ప్రదక్షిణ అనేది మొదలుపెట్టారు. ఆ మొదలు పెట్టడం సుముహూర్తం ఏమో కానీ ఈ వీరికి కూడా వ్యాసరాజ పీఠం అధ్యక్షులు సింహాజీ గారు వాళ్ళని 4-వీలర్లో తీసుకెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం లోపల ఈ టెంపుల్స్ అన్నీ తిరుగుతూ గిరి ప్రదక్షిణ చేసుకొచ్చేవారు. ఈ మధుసూదన్ గారికి వ్యాసరాజు ఆయన సింహాజీ స్వామి గారికి పరిచయం ఉన్న దానివల్ల వాళ్ళిద్దరూ మాట్లాడుకొని సునీత మధుసూదన్ గారు ఈ కార్యక్రమం చేయాలని మొదలుపెట్టారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇప్పటి వరకు దిగ్విజయంగా జరుగుతుంది, ఇంకా జరుగుతుందని ఆశిస్తున్నాం. రైతుల సంక్షేమం కోసం వర్షాలు పడాలన్నా ఒకే ఒక స్వామివారి మీద ఉన్న అచంచలమైన భక్తితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి ఫలితాన్ని మా స్వార్థం కోసం ఆశించి చేస్తూ ఉండేది కాదు. జై గోవింద.